కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. నవవధువు ఎంట్రీతో ఏకగ్రీవం కావాల్సిన పంచాయతీ పోస్టుకు ఎన్నిక అనివార్యమైంది. తాళ్లపల్లి పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం అవుతుందని అంతా భావించారు. అయితే ప్రేమ పెళ్లి చేసుకున్న చంద్రశేఖర్ గౌడ్ తన భార్యతో నామినేషన్ వేయించాడు. దీంతో ఏకగ్రీవం అవుతుందని భావించిన ప్రత్యర్థులు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. మరోవైపు కొత్త జంటకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అండగా నిలుస్తుండడం విశేషం. శ్రీజ, నేను తాళ్లపల్లి గ్రామం నుంచి వచ్చాను. సర్పంచ్ ఎలక్షన్లో పాల్గొన్నాను. మేమిద్దరం ప్రేమించుకొని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము. దీంట్లో ఎలాంటి ఇబ్బంది కానీ ఒత్తిడి కానీ ఎలాంటివి ఎవరివి లేవు. మేము అనుకొని ఇష్టపడి ముందుకు సాగుతున్నాము. మమ్మల్ని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అంటే పెళ్లికి ముందు నామినేషన్ అంటే ఎందుకు? ఒక గుర్తింపులాగా ఉంటుంది కదా, అంటే ఒక స్టడీయింగ్ అమ్మాయి కూడా వచ్చిందని చెప్పేసి ఉంటుందని చెప్పేసి వచ్చి అంటే ఎవరైనా మిమ్మల్ని ఫోర్స్ చేశారా నామినేషన్? లేదు, ఎవరు చేయలేదు. మా ఇష్టపూర్వకంగానే నేను చేసిన. విడ్రా కోసం అంటే ఇప్పటి వరకు ఏం లేదు. ఫర్దర్గా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ సహకరించి. తాళ్లపల్లి గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా శ్రీజ గారు నామినేషన్ వేయడం జరిగింది. తన ఇష్టపూర్వకంగా నామినేషన్ వేయడం జరిగింది. తను నేను ఇద్దరం కలిసి పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. ఇంకా ముందు ఏదైనా గ్రామంలో అభివృద్ధికి ముందుకు సాగుతామని మేమందరికీ మీడియా సమక్షంలో, మా పెద్దల సమక్షంలో, మా ఊరు సమక్షంలో అందరి సమక్షంలో మేము చెప్పడం జరుగుతుంది. మాకు గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి ముందుకు పంపాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అది ఫ్యామిలీ పరంగా కొన్ని రావడం జరిగింది. దాన్ని అన్నింటినీ ఎదుర్కొని మేము ముందుకు వచ్చినాం. దాన్ని మా గ్రామ ప్రజలు గమనించి మనల్ని ఆశీర్వదించాలని మేము కోరుకుంటూ, ఒక అమ్మాయిగా ముందుకు వచ్చినందుకు ఆమెకు ఎంతవరకు సపోర్ట్ చేసి ఆమెను ఎంతవరకు ముందుకు పంపిస్తారనేది మా గ్రామస్తులు ఇంకా మిగతా ఉన్న కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి కూడా ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇకపై మా గ్రామస్తులు దీన్ని గ్రహించి ఈ అమ్మాయి చేసిన ధైర్యానికి ముందుకు సాగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. నవవధువు ఎంట్రీతో ఏకగ్రీవం కావాల్సిన ఒక బ్రేక్ ప్రేమ పెళ్లికి కలిసొచ్చింది. పంచాయతీ రిజర్వేషన్ చివరి నిమిషంలో తాళ్లపల్లి పంచాయతీ సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లా పంచాయతీ ఎన్నికల్లో సంచలనాలు కొన్ని బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా తొలి విడత నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగియడం ఒక ఎత్తు అయితే, చివరి రోజు నామినేషన్ కొంత పోటాపోటీగా జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంగారెడ్డికి కూతవేటు దూరంలో ఉన్న తాళ్లపల్లి గ్రామ పంచాయతీ సంబంధించి ప్రస్తుతం అంటే మాజీ సర్పంచ్ గా ఉన్న ప్రవీణ్ కు పోటీగా మరో యువతి అయితే నామినేషన్ దాఖలు చేయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యంగా ఎవరు అక్కడ పోటీలో లేరు అని చెప్పి ఏకగ్రీవం అవుతుందని చివరి నిమిషం వరకు అనుకున్నారు అక్కడి వర్గాలు. అయితే చివరి నిమిషంలో నవవధువు బరిలోకి దిగడం, నామినేషన్ దాఖలు చేయడంతో అక్కడ ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తాళ్లపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి గత తాజా మాజీ సర్పంచ్ ఎవరైతున్నారో ఆయన ఇతర ఎవరికి పోటీలో లేకుండా పూర్తి స్థాయిలో కసరత్తు చేశారని చెప్పుకోవచ్చు. అయితే చివరి నిమిషంలో మాత్రం ప్రస్తుతం నామినేషన్ దాఖలు చేసిన ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్ ఉన్నదో ఆమె నామినేషన్ వేయడంతోనే ఇక్కడ కొంత ఈ రెండు వర్గాల మధ్య పోరుగా తయారైంది. దీంతో కొంత ఘర్షణ వాతావరణం కూడా జరిగిందని ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని సద్దుమనిగే విధంగా అక్కడికి రంగంలోకి దిగారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా వారితో మాట్లాడారు, వారికి అండగా నిలిచారు. అయితే ఇక్కడ రెండు పార్టీల మధ్య వైరంగా మారింది. ఎవరైతే ప్రస్తుతం మాజీ సర్పంచ్ ఉన్నారో తాళ్లపల్లికి, ఆయన కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడుగా ఉండడం, ఇప్పుడు నవవధు నామినేషన్ దాఖలు చేసిన వ్యక్తికి టీఆర్ఎస్ వాళ్ళు మద్దతు ఇవ్వడం అనేది రెండు పార్టీల మధ్య వైరంగా మారిందని చెప్పుకోవచ్చు. దీంతో అక్కడ పోటీ అనివార్యమైంది. ముఖ్యంగా ఈ పంచాయతీకి సంబంధించి
ఆ ఏకగ్రీవాన్ని చేసి చూపించాలని చెప్పి అక్కడ స్థానికులు అయితే అనుకున్న పరిస్థితుల్లో నవవధువు ఎంట్రీతో అయితే కొంత అక్కడ వాతావరణం రాజకీయ వేడి పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో స్థానికుల్లో ఒక రకమైన చర్చ జరుగుతుంది. చివరి నిమిషంలో అసలు నామినేషన్ దాఖలు చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది, అసలు మొదటి నుంచి లేని పరిస్థితి ఇప్పుడే ఎందుకు వచ్చిందని చెప్పి గ్రామస్తుల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతుంది. మరోవైపు ఈ నూతన జంట ఎవరైతే ఉంటారో వారికి ప్రొటెక్షన్ ఇచ్చేందుకు పోలీసులు కూడా సుముఖంగా ఉన్నట్టుగా తెలిసింది. ఈ రాజకీయ వర్గాల ఎంట్రీతోని ఆ విషయాన్ని పూర్తిగా రక్తి కట్టక ముందే పూర్తిగా దాన్ని ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ ఉండే విధంగా చూస్తూ ఉన్నారు. అయితే ఎవరైతే ఈ నవవధువు జంట ఉందో వారికి వైరి వర్గం నుంచి ఎలాంటి హెచ్చరికలు కానీ ఎలాంటి బెదిరింపులు కానీ లేకుండా ఉండే విధంగా అయితే ముందస్తుగా అయితే ఒక హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. కొద్దిసేపటి క్రితమే సంగారెడ్డి రూరల్ పిఎస్ కు ఇద్దరిని భార్యాభర్తలు ఎవరైతే పెళ్లి చేస్తున్నారో వారిని పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు స్థానిక ఎస్ఐ. వారికి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఇస్తామని చెప్పినట్టుగా కొత్త జంట అయితే చెబుతూ ఉన్నారు. అయినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎన్నికలు జరిగే వరకు ఈ రెండు వర్గాల మధ్య పోర్ల సాగుతుందా అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ఈ తాళ్లపల్లికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఏకగ్రీవం అవుతుందని అంతా అనుకున్న తరుణంలో ఇలా చివరి నిమిషంలో ఎంట్రీ ఇవ్వడం కొత్త జంట అంటే ఇప్పుడు అది పంచాయతీ ఎస్సీకి రిజర్వ్ అయింది. ఆ ఎస్సీకి రిజర్వ్ అయిన క్రమంలో బీసీ వర్గానికి చెందిన చంద్రశేఖర్ ఎస్సీ అమ్మాయిని గతం నుంచే ప్రేమిస్తున్నా, 5 ఏళ్ళుగా మేము ప్రేమించుకుంటున్నామని చెప్పి నిన్ననే నామినేషన్ దాఖలు చేయించడం అనేది కొంత ఇక్కడైతే చైతన్యాంశమైనది చెప్పుకోవచ్చు. దీంతో అటు గ్రామ పంచాయతీ కాదు సంగారెడ్డి నియోజకవర్గంలో కూడా ఈ అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ నగేష్. పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. నవవధువు ఎంట్రీతో ఏకగ్రీవం కావాల్సిన పంచాయతీ పోస్టుకు ఎన్నిక అనివార్యమైంది. తాళ్లపల్లి పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం అవుతుందని అంతా భావించారు. అయితే ప్రేమ పెళ్లి చేసుకున్న చంద్రశేఖర్ గౌడ్ తన భార్యతో నామినేషన్ వేయించాడు. దీంతో ఏకగ్రీవం అవుతుందని భావించిన ప్రత్యర్థులు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. మరోవైపు కొత్త జంటకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అండగా నిలుస్తుండడం విశేషం. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.